శ్రీమన్నారాయణ అండి. నా పేరు కందాల విజయ్ కుమారాచార్యులు. ఈరోజు రాశులు వాటి లక్షణాల గురించి తెలుసుకుందామండి. ఈ రాశులు మనకు 12 అండి. 1 మేషము, 2 వృషభము, 3 మిథునము, 4 కర్కాటకము, 5 సింహము, 6 కన్య, 7 తుల, 8 వృశ్చికము, 9 ధనస్సు, 10 మకరము, 11 కుంభము, 12 మీనము. వీటికి అధిపతులు కూడా ఉన్నాయండి. మేషరాశికి కుజుడు అధిపతి, మరియు వృషభ రాశి శుక్రుడు అధిపతి, మిథున రాశికి బుధుడు అధిపతి, కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి, సింహరాశికి రవి అధిపతి, కన్యా రాశికి బుధుడు అధిపతి, అలాగే తులారాశికి శుక్రుడు అధిపతి, వృశ్చిక రాశికి కుజుడు అధిపతి, ధనస్సు రాశికి గురువు అధిపతి, మకర రాశికి శని అధిపతి, కుంభరాశికి శని అధిపతి, మీనరాశికి గురువు అధిపతి. ఇట్లా అధిపతులను కూడా నిర్ణయించడం జరిగింది. ఈ ప్రపంచంలో 360 డిగ్రీల ఉన్నటువంటి 12 గలలలో 12 రాశులను విభజించడం జరిగింది. ఈ 12 రాశులకు ఈ 7 గ్రహాలను అధిపతులుగా నిర్ణయించడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ రాశుల వారి లక్షణాల గురించి మనం తెలుసుకున్నట్టయితే, ఈ మేషరాశి అంటే మేక అని చెప్పి అందరికి కూడా తెలిసినటువంటి విషయమే. ఈ మేక ఎలా ఉంటుందండి? క్రమశిక్షణ కలిగి ఉంటుంది. ఒక్క మేక వెళ్ళిందంటే దాని వెనుకాతలే అన్ని మేకలు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే మేక కుజుడు అనేటువంటి వాడు హైట్గా ఉంటాడు. అంటే మేకను చూసినట్టయితే చివారన కొమ్మ ఉండి చిగురు ఉన్నది అని అంటే అంత హైట్కు లేచి ఆ చిగురును తెంపుకొని తింటుంది. కాబట్టి కుజుడు హైట్గా ఉంటాడని చెప్పవచ్చు. అలాగే వృషభ రాశి వాళ్ళ లక్షణాలు ఎట్లా ఉంటాయంటే, వృషభ రాశికి ఎద్దు అని చెప్పి ఎద్దు బొమ్మ ఉంటుంది. అలాగే ఈ ఎద్దు బొమ్మ ఎందుకు ఇచ్చారంటే, భూతత్వపు రాశి, నిదానంగా సులువుగా మృదువుగా ఉంటుంది. కానీ రెచ్చగొడితే మాత్రం ఎవరిని కూడా విడవదు, పొడిచి పాడేస్తుంది ఆవు. అట్లాగే ఈ ఆవు ఎంత మృదువుగా ఓర్పుగా ఉంటుందో అంత కఠినమైనటువంటిది. రెచ్చగొడితే మాత్రం ఊరుకోదు అని చెప్పవచ్చు. అట్లాగే మిథున రాశికి బుధుడు అధిపతి. 2 అమ్మాయి అబ్బాయి బొమ్మలు ఉంటాయండి. అయితే వీరు బుద్ధిమంతులుగా ఉంటారు. సైంటిస్టులు కావచ్చు, లెక్కల్లో ప్రావీణ్యత కలిగి ఉంటారు. అలాగే వార్తా విలేకరు కావచ్చు, అలాగే మంచి నెట్వర్క్ కలిగి ఉంటారు. అట్లాగే జ్యోతిష్కులు కూడా కావచ్చండి మిథునంలో బుధుడు ఇట్లా ఉంటే. అట్లాగే కర్కాటక రాశిని చూసుకున్నట్టయితే, కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. ఎండ్రికాయ బొమ్మ ఉంటుందండి. అయితే ఇది కూడా శాంతంగా ఉంటుంది. అలాగే పిరికితనం కలిగి ఉంటుంది. శాంతంగా ఉంటుంది, పిరికితనం కలిగి ఉంటుంది. ఆడవాళ్ళు ఎట్లాగైతే పిరికితనంగా కలిగి ఉంటారో అట్లా చిన్న స్వభావం కలిగి ఉంటుంది. దీన్ని ఈ గ్రహాలలో రాణి అని చెప్పి పిలుస్తారండి. కర్కాటక రాశిని రాణి అని చెప్పి పిలుస్తారు, భార్య. అలాగే సింహరాశి అధిపతి సూర్యుడయ్యాడండి. సింహం ఎంత గాంభీర్యంగా ఉంటుంది. అలాగే అడవికి రాజుగా ఈ సింహం ఉంటుందండి. గాంభీర్యం కలిగి ఉంటుంది. పెద్ద మనిషిల లక్షణాలు ఉంటాయి. అట్లాగే నిలబడి పని చేయించేటువంటి తత్వం కలిగిన వారు, అలాగే నాయకులు కూడా కావచ్చండి. అట్లాగే కన్యా రాశికి బుధుడు అధిపతి. అమ్మాయి బొమ్మ ఉంటుంది. అయితే వీళ్ళు వ్యాపార దృక్పథం కలిగి ఉంటారు. ఈ కన్యా రాశి వాళ్ళు వ్యాపార దృక్పథం కలిగి ఉంటారు. వీరు లాభం లేనిది ఏ పని కూడా చేయరండి. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే, అహనా పెన్లంట సినిమా లోపల కోట శ్రీనివాసరావు గారు ఏదైనా మాట్లాడుతూ ఉంటే నాకేంటి అని చెప్పి ఏదైనా లాభం ఉంటేనే మాట్లాడతాడు కదండి. అట్లాగే ఈ కన్యా రాశి వాళ్ళు అట్లాంటి తత్వం కలిగి ఉంటారు. అలాగే తులారాశి వారు, ఈ తులారాశిది ఎట్లా ఉంటుందంటే త్రాసు బొమ్మ ఉంటుంది. ఈ త్రాసు బొమ్మ ఎట్లాంటిది అంటే, వీరు న్యాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. న్యాయమూర్తులు అని చెప్పవచ్చు.
రెచ్చగొట్టినా గాని వీరి పాపాన వీళ్ళే పోతారులే అనుకునేటువంటి తత్వం కలిగినటువంటి వాళ్ళు ఈ తులారాశి వాళ్ళు. అలాగే వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళది ఏంది అనంటే తేలు ఈ తేలు బొమ్మ కాబట్టి వీరు గోప్యత కలిగి ఉంటారు, గోప్యతను పాటిస్తూ ఉంటారు. ఎంత నిదానమో ఎంత దుర్దవుగా పోతూ ఉంటారు. వీళ్ళు ఏంటంటే వీరు ఉద్యోగంలో ఎక్కడ ఉన్నను కూడా గోప్యత పఠించవలసిన స్థానాల్లో పనిచేస్తూ ఉంటారు. వీళ్ళు ఉద్యోగం ఎక్కడ చేస్తూ ఉన్నా కానీ నిదానంగా సుకుమారంగా చేసుకుంటూ ఉంటారండి ఈ వృశ్చిక రాశి వాళ్ళు. తొందరపడేటువంటి తత్వము తక్కువగా ఉంటుంది. అలాగే ధనస్సు రాశి అంటే బాణము గుర్తు ఉంటుందండి, బాణము గుర్తు. వీళ్ళు ఎక్కుపెట్టినటువంటి బాణము ఎట్లయినా గమ్యాన్ని ఛేదించి కానీ తిరిగి రారు. వీళ్ళు ఎక్కువ పెట్టారంటే ఎక్కడ గురి పెట్టారో అక్కడ తాకాలి, అదంతే. అట్లాంటి లక్షణాలు కలిగి ఉంటారు. లక్ష్య సాధనే ధ్యేయంగా పెట్టుకొని ఉంటారు. ఏదైనా సాధించాలి అని అంటే సాధించాలి అని చెప్పి అదొక్కటే లక్ష్యంగా పెట్టుకొని ఉంటారు. ఇక మకర రాశి వారికి మొసలి. వీళ్ళు కూడా మొసలి పట్టు ఎట్లా ఉంటుంది అంటే అనుకున్నటువంటి పని అయ్యేంత వరకు కూడా వదిలిపెట్టకుండా పని చేస్తూ ఉంటారు. ఏ పనైనా కానీ అనుకున్నారు అని అంటే అయ్యేదాకా దాన్ని కష్టపడుతూనే ఉంటారు. కష్టపడేటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఈ మకర రాశి వారికి. ఇక కుంభరాశి వారికి వీరు ఎదుటివారి ప్రోత్సాహముకు పనులకును ఉపక్రమించరు. ఎదుటివారి ఎంత పొగిన్నా కానీ పొంగిపోరండి, నిదానంగా నిట్టూర్పుగా ఉంటారు. పొగడ్తలకు లొంగనటువంటి వారు. బద్ధకముగా కుండలు ఎట్లా సొంతంగా ఉంటాయో అట్లా పొగడ్తలకు లొంగనటువంటి తత్వం కలిగి ఉంటారు ఈ కుంభరాశి వాళ్ళు. అలాగే మీనరాశి వారు చేపలు. ఈ రాశివారు చేపలు ఎట్లాగైతే ఒక స్థానంలో స్థిరంగా ఉండవో వీళ్ళు కూడా అంతేనండి. అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. చంచలత్వం కలిగినటువంటి మనసు ఉంటుందని చెప్పవచ్చు. ఇవండి రాశి లక్షణాలు. మరిన్ని విశేషాలతో మళ్ళా రేపటి అధ్యాయంలో ముందుకు వద్దాం. జై శ్రీమన్నారాయణ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. జై శ్రీమన్నారాయణ.